నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో 3 అంచెల పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన కలెక్టర్. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్. ఇక వివరాలకు వెళితే కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ రైస్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కోసం ఈ కాలేజీలో భద్రపరుచున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్లను ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్లకు వేసిన సీలు, గదుల వద్ద మొత్తం ప్రాంగణానికి కల్పిస్తున్న భద్రతా తదితర అంశాలను వారితో కలిసి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ రూమ్లోకి ఈవీఎంలను తీసుకెళ్లడానికి ఏజెంట్లను అనుమతించడానికి ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. లెక్కింపునకు టేబుల్స్, ఫలితాలను ఎప్పటికప్పుడు డిస్ప్లే చేసేలా చేస్తున్న ఏర్పాట్లను వారికి వివరించారు. కౌంటింగ్ రోజున ఏజెంట్లకు, సిబ్బందికి ఈ ప్రాంగణంలో కల్పించే ఇతర సదుపాయాలను కూడా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట రాజకీయ పార్టీల ప్రతినిధులు నామరాజు క్రాంతికుమార్, రసూల్, కాళేష్ బేగ్, బి రాజశేఖర్తో పాటు పోటీ చేసిన అభ్యర్థులు తరఫున ఏజెంట్లు ఉన్నారు. ఓన్లీ సెగ్మెంట్ అది పార్లమెంట్. All the agents gone in, all the officials gone in, so you will seal it. Barricading pretty close to break toilets and all. So what to plan tell you? Madhilo vachinadiki samasya untadi. Second, get it. Close this totally. So you have to put some barricading and close it, so that these people shall not go there. Officers, police, entire thing was ఈ రూమ్ ఆ రూమ్లో మీడియా అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్. రైట్. ఏ టీము వాళ్ళు పని చేస్తారు కదా, వాళ్ళు రమేష్ శ్రీనివాస్ చెప్పి ఈ వ్యూయింగ్ రాకూడదు అంటే చేసుకోవచ్చు. మేము ఈ క్యాష్ మీరే చేయాలి, మేమే చేసుకోవాలి. అంటే ఇక్కడ లోపల చేయడానికి చెప్తాను. బయట ఫస్ట్ వచ్చిన తర్వాత టిప్ అన్న అరేంజ్మెంట్స్ మీరు అక్కడ చేయాలి. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరేట్ జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టరేట్ జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అందరూ సమగ్ర అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అందువల్ల సిబ్బంది అంతా ఉదయం 5 గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకుని అంతా సిద్ధం చేసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరియు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియతో పాటు సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన చేసుకుని తదనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించారు. ఈ నెల 25, 27వ తేదీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీలత, ఒంగోలు, దర్శి, కనికిరి, వైపాలెం, కొండపి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ అండ్ ఈ పర్టికులర్ కౌంటింగ్ కోసం ఎవరెవరు మనం నియమనం చేశామో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వేరియస్ ఈవీఎం కౌంటింగ్ గురించిన వేరియస్ సినారియోస్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఏంటి, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా రిజాల్వ్ చేయాలని వాళ్ళకి అందరికీ కూడా డిఫరెంట్ సినారియోస్ చెప్పేసి దానికి ఉన్న సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ మన జిల్లాలో దాదాపుగా 30,000 వరకు ఉంటుంది. ఎక్స్క్లూడింగ్ సంతనూతులపాడు అరౌండ్ 24,000 వరకు మనకి పోస్టల్ బ్యాలెట్ ఉండడం జరుగుతుంది. సో మన సర్వీస్ ఓటర్స్ ఎస్పెషలీ ఈటీబీఎంఎస్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరెవరికి పంపించామో అది కూడా ఇప్పుడు మనకి తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళు ఓటేసేసి. సో అది ఎట్లా డీల్ చేయాలి దీని గురించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా డెమో ఇవ్వడం జరిగింది. 25,000 ఉంటున్న వలన దాంట్లో ఎట్లాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి అండ్ కౌంటింగ్ అప్పుడు మనం తీసుకోవాల్సిన వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎట్లా ఏఆర్ఓ దాంట్లో ఇన్వాల్వ్ చేసి అది ఎట్లా రిజాల్వ్ చేయాలని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆర్ఓస్ దెమ్సెల్స్ హ్యావ్ ప్రిపేర్డ్ ఈ పీపీటీస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మిగిలిన ఏఆర్ఓస్కు ఇవాళ వివరంగా చెప్పారు. అగైన్ కమింగ్ 25th అండ్ 27th ఇంకా ఈ 2 రోజుల్లో కూడా టూ బ్యాచెస్గా తీసుకొని ఆల్ ఏఆర్ఓస్ మాత్రం కాకుండా కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 25th ఫర్ ఈవీఎం అండ్ 27th ఎక్స్క్లూజివ్లీ ఫర్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా రైస్ కాలేజీలో చేయడం జరుగుతుంది. ఆల్ ఆర్ఓస్ అటెండ్ అవుతున్నారు. అండ్ ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ గురించిన విషయాలు కూడా పొలిటికల్ పార్టీస్కి అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళని కూడా ఒకసారి తీసుకువచ్చేసి ఈ అరేంజ్మెంట్స్ కాకుండా ఈవెన్ స్ట్రాంగ్ రూమ్ని కూడా వాళ్ళందరికీ కూడా చూపించేసి దానికి కూడా సెక్యూరిటీ మెషర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఆ రోజుకి ఆదేశం ఇవ్వడం. ప్రముఖ హైకోర్టు న్యాయవాది మనోజ్ సుధీర్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరం నందు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జై భీమ్ ఫౌండేషన్ నిర్వాహకులు చికాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక కబాడీ పాలెం నందు ఆయన జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో హైకోర్టు న్యాయవాది సుధీర్ కుమార్ పాల్గొని జన్మదిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాలలకు ప్రజలకు మజ్జిగను నిమ్మరసాన్ని అందజేశారు. కార్యక్రమంలో సుశీలతో పాటు కబడ్డీ పాలెం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందుకే ఫ్లెక్సీ స్టాండర్డ్ కట్టింది. ఆదివారం కదా చర్చికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని. ఆల్రెడీ మేము దిగేసాక అశోక్ అన్న క్యాప్ బారావాలి ఫోటో అన్న వాటర్ ఇటు ఉన్నాయి అన్న. అన్న F3 తింటూ అన్న ప్రతిదీ డిజైన్ చేసి మజ్జిగ కావాలన్నా మజ్జిగ లెమన్ అన్నది లెమన్ ఓకే ఓకే ఒంగోలులోని శర్మ కళాశాల మైదానం వేదికగా గత 4 రోజుల నుంచి జరుగుతున్న T20 యాక్షన్ లీగ్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2024 పోటీలు అట్టహాసంగా ముగిశాయి.
9S సైడ్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో BMT రైడర్స్ జట్టు విజేతగా నిలవగా శుభం వారియర్స్ జట్టు రన్నర్గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ నందు BMT రైడర్స్ తన అద్భుత ప్రదర్శనను కనబరిచి విజయాన్ని కైవసం చేసుకుంది. IPL తరహాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు శర్మ కళాశాల మైదానం వేదికగా జరిగిన ఈ 2020 క్రికెట్ పోటీలను వీక్షించేందుకు క్రికెట్ ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడా జట్లకు ట్రోఫీలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి క్రీడా పోటీల పర్యవేక్షకులు చిక్కాల కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది మన్నం సుధీర్ కుమార్, ప్రకాశం జిల్లా హన్మల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు, BNT ఆటోమొబైల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ మాదస్ వినోద్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రికెట్ పోటీల నిర్వాహకులు షేక్ హాఫీజ్ ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. త్వరలో ఆంధ్రాలో జగనన్న ఏపీ IPL పోటీల్లో ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు ఉన్నత స్థానానికి కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఇటువంటి క్రీడా పోటీలకు తమ వంతు సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాళేష్, అశోక్, రామ్దీప్ తదితరులు పాల్గొన్నారు. మరియు హైకోర్టు న్యాయవాది చూసిపోయాయి. ఇది చివరి ప్రైజు. వెరీ అర్థం మొహం వల్ల మాకందరికి అకామిడేషన్ మాకు హఫీజ్ సార్ అనే మా అసోసియేషన్ సెక్రటరీ, ఆయన ద్వారా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంతమంది టీమ్స్ రావడం కానీ, ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వైజాగ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మా అందరికీ భోజనం సదుపాయం కానీ, వసతి సదుపాయం కానీ చాలా చక్కగా ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చారు అతను. సో మేమందరం అందరూ ఒకసారి అతనికి అభినందనలు చేయండి ఒకసారి. First T20 Auction League 2024, good organized by the 9 Cricket Side Associations, Mr. Hafiz sir, and all facilities and all accommodations will be very good, and very nice arrangement in the Andhra, in the Ongal, in the very beautiful place. Is playing for the third time. I'm of the out of state players, but I'm every time will come in the playing in the Ongal, in the specially invited officer. So really thank you so much sir, and hopeful the very great tournament is first T20 auction league. Thank you so much, and all support will be very good. Thank you. ప్లేయర్స్ని ట్రీట్ చేసే విధానం కూడా ఆర్గనైజర్స్ తెలియక చాలా ఇబ్బందులు పడ్డాము. బట్ నేను ఒక ఆర్గనైజర్గా ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ ఫ్రమ్ అంటే మన జిల్లా నుంచి, పక్క జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారో వాళ్ళందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి. వాళ్ళందరికీ మంచి భోజనము, మంచి వసతి, వాళ్ళకి బట్టలు అన్నీ మంచిగా ప్లాన్ చేసి పెట్టాలి సార్ అని ఒక మాట అన్నాడు. అక్కడతోటి అతనిలో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ ఆ రోజు బయటకు వచ్చాడు. అండ్ మీరందరూ ఆఫీస్కి అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు ఇప్పుడు నా తరపున మీరు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంత మంచిగా కండక్ట్ చేయడానికి ఆఫీస్ చాలా కష్టపడ్డాడు. అండ్ ఆఫీస్తో పాటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు ఫస్ట్ డే నేను వద్దామనుకున్నా, బట్ బిజీ షెడ్యూల్ వల్ల ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. బట్ ఇప్పుడు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి నా హృదయపూర్వక అంటే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద రన్నర్స్ టు. క్రికెట్లో పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ హార్ట్లీ వెల్కమ్. ఫస్ట్ 2020 యాక్షన్ లీగ్ 2024 ఆటల పోటీలు బాగా ఘనంగా 3 రోజుల నుంచి నిర్వహించారు. ఈ చివరి రోజు బహుమతి ప్రదర్శనకి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు క్రికెట్ అసోసియేషన్ నాయకులు ఆఫీస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆఫీస్ ఎంతో కష్టపడి గతంలో కూడా ఎంతోమంది క్రీడాకారులని క్రికెట్లో పరిచయం చేశాడు. గతంలో కూడా ఇదే గ్రౌండ్లో స్టేట్ లెవెల్లో మిగతా లెవెల్లో కూడా T20 ఆటలు
బాగా ఆడించి చాలామంది క్రీడాకారులకు ప్రోత్సాహం తెలియజేస్తున్నాడు. ఈరోజు 4 టీములు తీసుకొని బాగా చక్కగా ఈ గ్రౌండ్లో పోటీల్లో పాల్గొని మీ అందరికీ బహుమతి ప్రారంభించడం జరిగింది. ఆయన వెనకాల చాలా కృషి చేశారు. మరి మిత్ర బృందాలందరికీ మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో 2020 యాక్షన్ లీగ్ అనేది నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఒక ఒంగోలు వాస్తవుడిగా నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఒక ఐపీఎల్ తరహాలో ఒక 4 టీముల్ని వాళ్ళ ప్లేయర్స్ని ఒక 4 ఫ్రాంచైజీల ద్వారా వాళ్ళని వేలంపాట్లో కొనుక్కొని ఐపీఎల్ చూడాలంటే టికెట్ పెట్టుకొని చూడాలా. ఇక్కడ ఒంగోలు ప్రీమియర్ లీగ్ చూడాలంటే శర్మ కాలేజీకి వచ్చి ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించాడు హఫీజ్ గారికి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2020 ఆప్షన్ లీగ్ ఫస్ట్ మన శర్మ కాలేజీ గ్రౌండ్లో జరగటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2019, 2018, 2017 ఆ సీజన్లో ఇక్కడ రంజీలు జరిగేటప్పుడు ఈ ఉత్సాహము ఈ ఆనందం చూసిన తర్వాత ఈ 2020 ఆప్షన్ లీగ్స్తో మీతోటి మళ్ళీ ఈ గ్రౌండ్కి మంచి కళ వచ్చిందని అనుకుంటున్నాం. దీనికి పూర్తిగా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆడించాలి, మీలో ఉన్నటువంటి క్రీడాకారులను బయటకు తీసుకురావాలి. ఈ క్రికెట్పై ఎక్కువ మక్కువతో మన ఆఫీసు చాలా రోజుల నుంచి కూడా అన్న ఈ 2020 ఆప్షన్ లీగ్ని ఖచ్చితంగా నేను మన గ్రౌండ్లో పెడతాను. ఇక్కడి నుంచి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారుల్ని నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి మీకు తెలుసో తెలీదో లాస్ట్ మంత్ ఏపీఎల్ ఆప్షన్ జరిగింది. అదేవిధంగా మన గ్రౌండ్లో ఆడినటువంటి ఏపీఎల్ సీజన్లో ఆడినటువంటి క్రీడాకారులు ఐపీఎల్లో ఈరోజు నితీష్ రెడ్డి గారు అతను ఇక్కడ మన జరిగినటువంటి టోర్నమెంట్లో కూడా ఇక్కడ ఆడి హర్షవర్ధన్ ఆడి ఇక్కడ మీలాంటి యువకులు ఉత్సాహవంతులైనటువంటి క్రీడాకారుల చేతిలో ఇక్కడ విఫలమై ఐపీఎల్లో పిలికినటువంటి ఆటగాడిగా ఈరోజు తన వంతు సహకారాన్ని ఐపీఎల్లో తన జట్టుకు అందిస్తున్నాడు. ఒంగోలు ప్రజల దాహం కేకలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 2 రోజుల క్రితం తమకు త్రాగునీరు రావడం లేదంటూ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కొప్పోలు ప్రజలు రోడ్డెక్కారు. అది మరొక ముందే తాజాగా గత రాత్రి శ్రీనగర్ కాలనీ వాసులు తమ కాలనీకి త్రాగునీరు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలుపుతూ ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. వేసవిలో సమ్మర్ స్టోరేజ్ బ్యాంకులతో పాటు చెరువులు, నీటి కుంటాలను త్రాగునీటితో నింపాల్సి ఉన్న అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ఒంగోలు తాగునీటి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వేసవి ప్రారంభ దశలోనే త్రాగునీటి పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందో అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉన్న వారు చేతులెత్తేయడంతో ఒంగోలు తాగునీటి పరిస్థితి భయానకంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒంగోలు ప్రజలు కోరుతున్నారు. మీరు కొత్త చెప్పలేదు, ఆయన ఏం లేదు.
వస్తాయో తెలీదు వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతున్నారు కానీ మా సమస్య పరిష్కారం లేదు. ఏమన్నారు? కలెక్టర్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నా చేయండి అన్నారు. అక్కడ చేస్తే మీరు రారు కదా, ఎంతసేపు అయినా మేము చేస్తాము అని చెప్పారు. మేము రాము అన్నారు. అదేందో మేము ఆ సురేష్ పూలు వదుతున్నానమ్మంటాడు, అసలు నీళ్ళే తిప్పట్లేదు. వాళ్ళు పెట్టమన్నాడు, వాళ్ళు పెట్టించారు. వాళ్ళు పెట్టాక అసలు నీళ్ళే రావడం. ఎట్టే కదా మాకు నీళ్ళు వస్తాయో రావో తెలియదు. కనీసం కొడుకుంటాముగా నిద్ర లేదు. ఫోన్ లేరు, చేయలేదు, నీళ్ళు లేవు. పోతే లేతే లేదు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ట్యాంక్ ఒక పేపర్ పడతారు. నేను పోయిన అని పైపు లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి? మేము వదిలేము, మాకు తెలియదు, వదిలేమన్నారు. వాళ్ళు ఏమంటారు? సరే ఏందన్నా ఇక్కడ రాలేదు, మా పైన ఆర్డర్ లేదు, మాకు ఒక టైం ఇచ్చారు, ఆ టైంకి ఆపేస్తారు. మీరు పట్టుకుంటే వాడుకుంటే వాడుకోండి, మాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు చెబుతారు. మాకు టైం లేదు, మాకు లేదు. లేదంటే మాకు కరెంట్ పోయినాను, పైపులు పోయినాను, నీళ్ళు అందలేదని అది లేదు. నీళ్ళు అందరూ పైపులు అందలేదు. ఈ నీళ్ళు అనేది పట్టుకున్నారు ఇటువంటి కింద వాళ్ళు దేనికి వస్తున్నారు? ఇక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు ఉదయాన్నే సాయంకాలం అన్నిటి స్నానాలు చేసి వాళ్ళన్నిటి పట్టుకున్నా నీళ్ళు ఉద్యమంతా లేదే లేదు. ఏదన్నా నీళ్ళంటే ఒక అరగంటలో చూడండి. అప్పుడు ఆ అరగంటలో ఫుల్గా వదులుతాడు. వదిలినప్పుడు ఆ అరగంటలో వస్తుంది. వదలపోతే నీళ్ళు వదలటం మాకు అది ఏం లేదు సమస్య. మాకేం సమస్య. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.